అమ్మాయి గారు పిలిచారు. ఎక్కడున్నారో? అదిగో అక్కడున్నారా? ఎందుకండి అమ్మాయి గారు నన్ను పిలిచారు? ఏండి అమ్మాయి గారు 4 ఫ్లోర్ల పైకి ఎక్కి రావాలంటే ఎంత టైం పడుతుందండి? మీరంటే పిలిచేశారు గబగబా. అమ్మాయి గారు వేసవకాలం కదండి, అలాగే ఎండిపోతాయండి. ఏంటి అమ్మాయి గారు పైన చూడండి ఎంత ఎండగాస్తుందో, ఈ పూలు చూడండి ఎలా ఓడిపోతున్నాయో. పువ్వులు మీరు ఒకటండి, పదండి అలా నీడకెళ్దాం. చెట్లకి మందు కొట్టమని 100 రూపాయలు ఇచ్చాయి సార్. అయ్యి బాబా అమ్మాయి గారు మీరు 100 రూపాయలు ఇచ్చిన చెట్లకి మందు కొట్టమని ఇచ్చారా? ఒకవేళ నన్ను కానీ క్వార్టర్ కొట్టమని ఇచ్చారు అనుకుని ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి మందు కొనుక్కుని క్వార్టర్ కొనుక్కుని తాగేసి చెట్ల కింద పడుకున్నానండి. కర్ణరా బాబు. అవునరా నువ్వు నిన్న మొన్న చెట్లకి ఎందుకు నీళ్ళు కొట్టలే? అమ్మాయి గారు చెట్లకి జలుబు చేసిందండి. ఏంటి చెట్లకు జలుబు చేసిందా? అవునండి అమ్మాయి గారు, రోజు మనం వానలో తడుతూ నీళ్ళలో తడుతూ మనకి ఎలా జలుబు చేద్దండి. అట్లు కూడా నీళ్ళు పోసి మొక్కల మీద నీళ్ళు చల్లితే జలుబు చేయదేటండి. ఇంకా నయం మొక్కలకు కరోనా వచ్చిందన్నారు. ఏంటి అమ్మాయి గారు మనుషులకి అనుకుంటున్నారంటే బలహీనతలోనే అనేక రకాల జబ్బులు వచ్చేది. చెట్లకి మొక్కలకి పూల మొక్కలు కూడా వస్తాయి చూడండి. దీనికి చూడండి ఎలా గజ్జి పట్టింది ఈ ఆకుకి. ఏమిటి మొక్కలు అపోలో హాస్పిటల్ తీసుకెళ్దామంటారా? సరే అయితే నేను డీసీఎంని పిలుచుకొస్తానండి, మీరు ఇక్కడ ఉండండి అమ్మాయి గారు. ఏంటంటే అమ్మాయి గారు మీరు నన్ను ఇచ్చిన లిల్లీ ఫ్లవర్ విత్తనాలా? అమ్మో అయ్యి లిల్లీ ఫ్లవర్ విత్తనాలు అనుకోలేదండి, బఠానీలు అనుకుని ఆకలేసి నవ్వులేసానండి అమ్మాయి గారు. అమ్మాయి గారు మీరు చాలా మంచివారండి, పైన బాగా ఎండవుతుందండి. అవునండి డ్రింక్ ఎంతకేంటి? థమ్సప్పా, లిమ్కాయా, పాంటాయా, లేకపోతే పల్పి ఆరెంజ్, లేకపోతే యాపిల్ జ్యూసా చెప్పండి నాకేంటి? థ్యాంక్స్ అండి. అయ్యి బాబోయ్ లీటర్ కూల్ డ్రింక్ దీంట్లో వేసారండి, తాగేద్దామా? అమ్మాయి గారు చాలా దాహంగా ఉందండి, మూత తీసి తాగాలంతే. ఏంటి అమ్మాయి గారు మీరు కానీ తాగుతారండి పంపు తీసి? ఏంటి అమ్మాయి గారు లీటర్ డ్రింక్ ని నేలపాలు చేశారు, మీరు కనుక తాగుతారండి కొంప తీసి? చెట్లకేసే మందు తాగితే చస్తావు. ఏంటి అమ్మాయి గారు అది చెట్లకేసే ముందా? రాత్రి మీరు కూల్ డ్రింక్ తాగారనుకుని సగం తాగేశానండి నేను, కానీ నాకేం కాలేదండి. అలాగే నేను కోపంగా ఉన్నట్టు అన్నారా? ఉంటానండి మరి. చూసారా అండి మా పని వాడితే ఎన్ని కష్టాలు, ఇన్ని మార్చి నుంచి తీసి పడేయాలి. ఏంటండి అమ్మాయి గారు అంటున్నారు? అంత పని చేయకండి. మా తాత మీ ఇంట్లో పని చేశాడు, మా నాన్న మీ ఇంట్లో పని చేశాడు, నేను కూడా మీ ఇంట్లో పని చేస్తున్నాను కదండి. ఇదో పిచ్చి సెంటిమెంట్.